ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే టాటా అండ్ రిలయన్స్ కంపెనీల మధ్య ఇంత కాంపిటీషన్ ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. రతన్ టాటా ఒక రంగంలోకి వెళ్తే అంబానీ కూడా ఆ రంగంలో ఉంటాడు. అంబానీ ఇంకో కొత్త రంగంలోకి దిగితే రతన్ టాటా కూడా ఆ రంగంలోకి దిగుతాడు. వీళ్ళిద్దరు ఎవరైనా కొత్త కంపెనీ పెడితే ఇంకొకరు దాని కాంపిటీషన్ గానీ ఇంకో కంపెనీ అయితే పెడతారు. ఎలాగంటే టాటా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కోసం క్రోమాని ఓపెన్ చేస్తే వెంటనే వాటి కోసం కూడా అంబానీ ఒక కొత్త కంపెనీని అయితే పెడతారు. అదేంటంటే రిలయన్స్ డిజిటల్ ని పెడతాడు. అలాగే టాటా గ్రూప్స్ వాళ్ళు జూడియోని ఓపెన్ చేస్తే రిలయన్స్ వాళ్ళు అయితే ట్రెండ్స్ ని ఓపెన్ చేస్తారు. రిలయన్స్ కంపెనీని 1962లో స్టార్ట్ చేస్తాడు. అంబానీ అయితే స్టార్ట్ చేస్తాడు. టాటా కంపెనీని 1868లో రతన్ టాటా అయితే స్టార్ట్ చేస్తాడు. అసలు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏ రంగంలో కాంపిటీషన్ ఉందంటే రతన్ టాటాకు సంబంధించిన కంపెనీస్ అయితే ఆటో, స్టీల్, ఐటీ సర్వీస్, ఎయిర్లైన్స్, అలాగే హోటల్స్. ఇవి టాటాకు సంబంధించిన సెక్టార్స్. అంబానీకి సంబంధించిన సెక్టార్స్ ఆయిల్, మెడికల్, టెలికాం. ఇవి అసలు వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఎందుకు వచ్చిందంటే రిటైల్ స్పేస్ లో టాటా బ్రాండ్స్ వచ్చేసి టైటాన్, తనిష్క్, జారా, జూడియో. అంబానీ అయితే రిటైల్ రంగంలోకి 2006లో వస్తాడు. అంబానీ అయితే టాటా కన్నా లేట్ గా వచ్చిన ఇతని రిటైల్ కంపెనీలన్నింటినీ అధిక మొత్తంలో కంపెనీలను స్థాపిస్తాడు. టాటా కాంపిటీషన్ గా ట్రెండ్స్, రిలయన్స్ ఇలాంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దీంతోనైతే వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది.